డిస్టర్బెన్స్ అలవెన్స్ ఏపీ ట్రావెలింగ్ అలవెన్స్ రూల్స్ 1996 లో డిస్టర్బెన్స్ అలవెన్స్ అనేది ఒక చిన్న టాపిక్. అయితే ఈ టాపిక్ నుండి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ వీడియోలో డిస్టర్బెన్స్ అలవెన్స్ కు సంబంధించిన అంశాలను రివైజ్డ్ పే స్కేల్స్ ఆధారంగా వివరంగా తెలుసుకుందాం. డిస్టర్బెన్స్ అలవెన్స్ గురించి ఏపీటీఏ రూల్స్ 1996 లోని రూల్ 63 లో తెలియజేశారు. డిస్టర్బెన్స్ అలవెన్స్ ను లంప్ సమ్ గ్రాంట్ ఆన్ ట్రాన్స్ఫర్ అని కూడా పిలుస్తారు. రూల్ 63 లో డిస్టర్బెన్స్ అలవెన్స్ ను ఇలా డిఫైన్ చేశారు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ మే బి అలౌడ్ డిస్టర్బెన్స్ అలవెన్స్ ఆర్ లంప్ సమ్ ట్రాన్స్ఫర్ గ్రాంట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ ద స్టేట్ టు ఢిల్లీ అండ్ ప్లేసెస్ అవుట్ సైడ్ ద స్టేట్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ Delhi and places outside the state to the any places within the state. ట్రాన్స్ఫర్ నిమిత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ లోని ఏదైనా ప్లేస్ నుండి ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సమయంలోను మరియు ఢిల్లీ ఇతర రాష్ట్రాల నుండి స్టేట్ లోని ఏదైనా ప్లేస్ కు ట్రాన్స్ఫర్ అయిన సందర్భంలోను వీరికి డిస్టర్బెన్స్ అలవెన్స్ చెల్లించబడుతుంది. ఈ అలవెన్స్ ను వన్ టైం లంప్ సమ్ పేమెంట్ గా చెల్లిస్తారు. డిస్టర్బెన్స్ అలవెన్స్ ను గ్రేడ్స్ ఆధారంగా చెల్లిస్తారు. ఈ గ్రేడ్స్ ను పిఆర్సి సమయంలో ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఉంటారు. జిఓఎంఎస్ నంబర్ 151 డేటెడ్ 11th December 2015 ప్రకారం అనగా ఆర్పిఎస్ 2015 ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో డిస్టర్బెన్స్ అలవెన్స్ రేట్స్ ఇలా ఉన్నాయి. పే స్కేల్స్ 49,870 టు 1,07,70 మరియు అంతకంటే ఎక్కువ ఉన్న గ్రేడ్ 1 ఎంప్లాయీస్ కి 15,000 రూపాయలను డిస్టర్బెన్స్ అలవెన్స్ గా చెల్లిస్తారు. పే స్కేల్ 28,940 టు 78,910 నుండి 46,060 టు 98,440 వరకు గల గ్రేడ్ 2 ఎంప్లాయీస్ కి 11,250 రూపాయలను డిస్టర్బెన్స్ అలవెన్స్ గా చెల్లిస్తారు. అలాగే గ్రేడ్ 3 ఉద్యోగులు డిస్టర్బెన్స్ అలవెన్స్ కింద 7,500 రూపాయలను డ్రా చేసుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ లో రివైజ్డ్ పే స్కేల్స్ 2022లో డిస్టర్బెన్స్ అలవెన్స్ ను రివైజ్ చేస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఉత్తర్వులను జారీ చేయలేదు.